హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. తెలంగాణ టెట్ ఆస్పిరెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. తెలంగాణలో టెట్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. జాన్ 2026 పేరున మనకి ఈ నోటిఫికేషన్ అనేది 13th నవంబర్ రిలీజ్ అవ్వడం జరిగింది. 13th నవంబర్ 2025 ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మరి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్వీకరిస్తారంటే నవంబర్ 15th 2025 నవంబర్ 15th 2025 నుంచి నవంబర్ 29th 2025 వరకు మనకి అప్లికేషన్స్ అనేవి స్వీకరించడం జరుగుతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ విషయానికి వచ్చినప్పుడు మనకి వెబ్ నోట్ లో ఇచ్చింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇచ్చారు. సో సిబిటి విధానంలో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సిబిటి విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ డేట్స్ విషయానికి వచ్చినప్పుడు మనకి 3rd జనవరి 2026 నుంచి మనకి 31st జనవరి 2026 వరకు 31st జనవరి 2026 వరకు ఈ ఎగ్జామ్స్ జరిగే అవకాశం ఉంది. అంటే నోటిఫికేషన్ వచ్చిన డేట్ నుంచి మనకి కేవలం 45 డేస్ మాత్రమే మీకు ప్రిపరేషన్ కి టైం అనేది ఉంటుంది. అందుకే ఎవరైనా ఈ టెట్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటే 100 బిలో వచ్చిన వాళ్ళు, ప్రీవియస్ గా 100 బిలో వచ్చిన వాళ్ళు మళ్ళీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే 100+ మార్క్స్ వస్తే మనకి డిఎస్సిలో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఫైనల్ సెలక్షన్ లో మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి 100+ స్కోర్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రతి మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే సీరియస్ గా ఒక ప్లాన్ తో సో మీరు ఒక టైం టేబుల్ వేసుకొని ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి. నెక్స్ట్ సిలబస్ విధానానికి సంబంధించి అంటే సిలబస్ యొక్క చేంజెస్ కి సంబంధించి ప్రీవియస్ గా చాలా వీడియోస్ అనేది చాలా మంది చేయడం జరిగింది. సిలబస్ లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. మనకి ఉండబోదు. ప్రీవియస్ గా ఎలాంటి సిలబస్ అయితే ఉందో, ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఈ నోటిఫికేషన్ లో కూడా మనకి ఉండే అవకాశం ఉంటుంది. సో ఎవరు ఈ టెట్ ఎగ్జామ్ రాయాలంటే కేవలం 100 బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ టెట్ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. సో 100+ వచ్చిన వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. సో 100 బిలో వచ్చిన వాళ్ళు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. సో 100+ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఫైనల్ సెలక్షన్ లో మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినప్పుడు మనకి పేపర్ 1 లో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్ లో కూడా 30 మార్క్స్ ఉంటాయి. సో అన్ని కలిపి మనకి 150 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ 1 అనేది 150 మార్క్స్ ఉంటుంది. ఇందులో సిడిపి 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, ఇక్కడ తెలుగు గానీ హిందీ గానీ ఉర్దూ గానీ ఉంటుంది. సో ఇందులో ఏదైనా మనకి 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అనేది 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈవీఎస్ అనేది కూడా 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆస్పిరెంట్స్ కి మనకి సిడిపి 30 మార్క్స్, తెలుగు 30 మార్క్స్, నెక్స్ట్ ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్, నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్ 30 మార్క్స్, సైన్స్ వచ్చి మనకి 30 మార్క్స్ ఉంటుంది. మ్యాథ్స్ అనేది 30 మార్క్స్, నెక్స్ట్ సైన్స్ అనేది 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 విషయానికి వచ్చినట్టయితే సోషల్ స్టడీస్ విషయానికి వచ్చినట్టయితే మనకి సిడిపి అనేది 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ తెలుగు అనేది 30 మార్క్స్, ఇంగ్లీష్ అనేది 30 మార్క్స్, నెక్స్ట్ సోషల్ స్టడీస్ 30 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మెథడాలజీ అనేది మనకి 30 మార్క్స్ ఉంటుంది. సో ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కి సంబంధించినటువంటిది. ఎవరికైనా ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ అనాలిసిస్ కి సంబంధించి వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అదే విధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.